హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఏంటంటే మా ఇంట్లో చాలా పచ్చళ్ళు ఉన్నాయన్నమాట. అసలు ఎన్ని రకాల పచ్చళ్ళు అంటే ఒక పచ్చడి షాపే పెట్టుకోవచ్చు మేమైతే. అన్ని రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయి. సో ఆ పచ్చళ్ళు ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయో నాకైతే చూపిస్తాను మీకు కూడా. మా ఇంట్లో ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయా, పచ్చడి షాప్ ఉందా, మీకు ఏంటా అన్నట్టుగా మీకు డౌట్ రావచ్చు. సో అలాంటి ఏం లేదు, అన్నీ మన ఇంట్లో చేసినాయి. సో మనం బయట నుంచి ఒక పచ్చడి కూడా తీసుకురాలేదు. సో పచ్చడి ఎన్ని రకాలు ఉన్నాయో మా ఇంట్లో, నాన్ వెజ్, వెజ్, అసలు పొడులు ఎన్ని రకాలు, నాన్ వెజ్ పచ్చళ్ళు ఎన్ని రకాలు, వెజ్ రకాలు ఎన్ని పచ్చళ్ళు రకాలు, అసలు మొత్తానికైతే మీకు ఇది ఫుల్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. సో అందరూ ఏంటంటే, అందరు యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళు పంపించిన పచ్చళ్ళతోనైతే వాళ్ళు బ్లాగ్ అయితే చేస్తారు. సో మనది ఏం లేదు, మనతా హోమ్ మేడ్ అనమాట. సో రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి. సో పచ్చళ్ళు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక అరిటాక్ అయితే తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక మంచిగా ఇప్పుడే తెంపుకొచ్చిన అరిటాక్ అయితే ఉంది. సో దీన్ని మంచిగా అయితే వాష్ చేసేసుకుందాం. చూడండి, ఇదిగోండి మంచిగా వాటర్ అయితే తీసేసుకున్నాను. ఇక మంచిగా అయితే మనం దీన్ని అయితే వాష్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే మనం మంచిగా అయితే కడుక్కున్నాము. సో ఒక్కొక్క ఐటము మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అసలు మీరు ఎన్ని రకాల పొడులు, ఫస్ట్ ఏం స్టార్ట్ చేద్దాం, పొడులు స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చిన పొడి ఏంటంటే, ఫస్ట్ ఇది ఒక పొడి. ఇదేంటంటే పప్పు దినుసులతో చేసిన పొడి ఇది. ఇదిగో చూడండి, ఇదిగోండి ఎల్లిపాయతో చేసిన పప్పు దినుసుల పొడి. ఇదిగోండి ఒక పక్క వేసుకుందాం. ఇగో చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇగో పప్పులతో చేసిన పొడి ఇది. నెక్స్ట్ ఇంకొక పొడి, ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ కారం పొడి, ఎండుమిర్చితో చేసిన కారం పొడి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పొడి. కొంచెం కొంచెం వేసుకుందాం, ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి కాబట్టి. ఇది ఒక పొడి. నెక్స్ట్ వచ్చేసరికి వెజ్ పికిల్స్కి వెళ్దాం ఫ్రెండ్స్. మనకందరికి ఇష్టమైన మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇది నేను పెట్టిందే. చూడండి ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగుంటుంది ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆవకాయ. ఇదిగోండి ఆవకాయ పచ్చడి. నెక్స్ట్ వచ్చేసరికి ఉసిరికాయ పచ్చడి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవన్నీ ఏంటి, అన్ని జాడీలో ఉన్నాయంటే జాడీలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మేము బయటికి ఏదో షోగలాగా ఒక బౌల్లో తీసుకొని పెట్టట్లేదు, డైరెక్ట్గా మా ఇంట్లో ఎలా ఉంటుందో అలానే పెట్టేస్తున్నాను నేనైతే. ఇది వచ్చేసరికి ఉసిరికాయ పచ్చడి. ఇదిగోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మకాయ పచ్చడి. ఈ నిమ్మకాయ పచ్చడి వచ్చేసరికి మా ఇంటి చెట్టుదే ఇది. సో మా ఇంట్లో కాసిన నిమ్మకాయలతోనైతే మా అమ్మాయి చేసింది. ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ పచ్చడి. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ వెజ్ పికిల్ వెళ్దాం ఫ్రెండ్స్. నాన్ వెజ్ పికిల్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకు మటన్ పచ్చడి ఈ బౌల్లో అయితే పెట్టాము. ఇగో మటన్ పచ్చడి చూడండి, ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. అసలు చాలా బాగా కనిపిస్తుంది, ఘాటు వచ్చేస్తుంది బాగా, అంత బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ పచ్చడి, అందరికీ మనకి ఇష్టమైన ఇదిగోండి చికెన్ పచ్చడి. ఆహా, ఎంత ఘాటు వస్తుందో, స్మెల్ మాత్రం అదుర్సు. ఒక ఎల్లిపాయ వేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో. కొంచెం గ్రేవీ, చికెన్ పచ్చడి కొంచెం ఎక్కువ ఉండాలి. మనకు నాన్ వెజ్ పికిల్స్ అంటే బాగా ఇష్టం కదా. సో చికెన్ పచ్చడి, గోంగూర చట్నీ, కొంచెం గోంగూర పచ్చడి కూడా ఉంది ఇంట్లో. సో ఇది వెజ్ ఐటెంలో కాబట్టి సో గోంగూర పచ్చడి. ఇదిగో చూడండి గోంగూర పచ్చడి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది. నెక్స్ట్ ఫిష్ పచ్చడి. ఇదిగోండి ఫిష్ పచ్చడి. ఇదిగో చూడండి, ఇదిగోండి ఫిష్ ముక్క చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో ఫిష్ పచ్చడి ఇది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. ఫ్రెండ్స్ ఇగో పచ్చళ్ళు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం పప్పు అయితే వేసుకుందాం. ఇదిగో చూడండి ముద్దపప్పు, ఇప్పుడే చేసిన ముద్దపప్పు. చూడండి ఇదిగోండి, ఇంత ఐటమ్స్ ఉన్నప్పుడు పప్పు లేకపోతే ఎట్లా ఫ్రెండ్స్? ఆహా, కాలుతుంది బాగా. ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు. ఇదిగోండి ఫ్రెండ్స్ అప్పడం. ఆహాహా, ఘాటు వచ్చేస్తుంది బాగా. 2 అప్పడాలు. ఇంకోటి వచ్చేసరికి కొంచెం ఇగో లాస్ట్కి పెరుగు, వేడి వేడిగా అన్నం. ఆహాహా, కాలుతుంది ఫ్రెండ్స్. ఆహాహా, గరం గరం ఉన్నది అన్నం. ఇగో చూడండి గరం గరం అన్నం. ఆహా, ఓహో, అసలు గరం గరంగా ఉంది ఫ్రెండ్స్ అన్నం.
నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎంతో ఇష్టమైన ఇగో నెయ్యి ఫ్రెండ్స్, ఇగో నెయ్యి. దాంతో పాటుగా ఇదంతా తిన్నాక ఒక ఆమ్లెట్ అయితే ఉండాలి కదా. సో మనకు ఆమ్లెట్ ఒకటి, ఇదిగోండి ఫ్రెండ్స్ ఆమ్లెట్. ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఒకసారి మీరే చూడండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇగో వేడి వేడిగా అన్నం ఉంది. ఆహాహా పొగలు పొగలు వస్తున్నాయి. ఇగో చూడండి, ఇగో పొగలు పొగలు. ఆహాహా గరం గరం అన్నంలో ఫస్ట్ ఏం తిందాం ఫ్రెండ్స్? ఫస్ట్ ఇగో పల్లీల పొడి, ఇగో చూడండి, ఇదిగోండి పల్లీల పొడి కొంచెం ఇట్లా వేసుకొని దాంట్లో కాస్తంత మన ఇంటి నెయ్యి వేసుకొని, ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకా కొంచెం ఎంత ఉంటే అంత బాగుంటుంది కదా. చూడండి ఇదిగోండి, ఆహా గీ స్మెల్ బాబా అదుర్సు బా, అసలు మాటలు లేవు దీనికి. ఆ పొడి పచ్చడికి బాబా తింటుంటే ఏదో అమృతం తిన్న ఫీల్ అనిపిస్తుంది, అంత బాగుంది. అసలు మామూలు లేదు ఫ్రెండ్స్. అబ్బాబ్బాబ్బా. నెక్స్ట్ వచ్చేసరికి ఇగో చూడండి నల్ల మన ఎండుమిర్చితో చేసిన కారం పొడి. బా ఇది వేడి అన్నంలో తింటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు గరం గరం అన్నంలో చూడండి, ఇదిగోండి ఇట్లా ముద్ద పెట్టుకొని, ఇగో మా అమ్మ చిన్నప్పుడు ఇగో ఇట్లా ముద్ద పెట్టి ఇగో ఇచ్చేది, ఇగో ఇట్లా. బాబా దీంట్లో కాస్త తగ్గి, కాస్త ఎక్కువ వేసుకుందాం గీ. ఇగో చూడండి, ఇదిగోండి గీ వేసుకొని ఇట్లా కలుపుతూ ఉంటే బాబా ఈ సినిమాకి ఇది చాలు ఫ్రెండ్స్. ఇంకా దీనికన్నా ఏం కావాలి చెప్పండి? ఎంత బాగుంది ఆ గీతో, ఆ కారం పొడితో, బాబా వేడి వేడి అన్నంలో, ఇంత మంచిగా ఆకుల అన్నంలో అరిటాకులో తింటుంటే అసలు అబ్బాబ్బా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ చెప్పండి? మరి 2 ఐటమ్స్ అయిపోయినాయి. 2 ఐటమ్స్ కంప్లీట్ చేసేద్దాం ఏముంది ఫ్రెండ్స్. అబ్బా ఇంత మంచి తిండిని మళ్ళా దొరకదు మళ్ళీ మనకు ఫ్రెండ్స్. చూడండి కానీ కొంచెం కొంచెం తిందాం అనుకున్నా, కానీ ఆ స్మెల్ ఆ ఘాటు చూసినాక అసలు మొత్తం వదిలేయాలనిపించట్లే. బాబా బాబా బా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కారం పొడితోని, ఈ పల్లీల కారంలో ఎండుమిర్చి కారంతో అయితే అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్. కారం పొడులు అయితే అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసరికి అందరి ఇష్టమైన కాయ ఆవకాయ. ఇంకా చూడండి ఇదిగోండి, కొంచెం ఆవకాయ వేసుకొని కాస్తంత ముద్దపప్పు, ఇదిగో చూడండి కాస్తంత ముద్దపప్పు వేసుకొని కాస్తంత గీ వేసుకుంటే చూడండి, ఇదిగోండి కాస్తంత ఇంకో దీని మీద ఆహా ఇంకో ఇట్లా ఒత్తుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇదిగోండి ఆహా ఆ గీతోని ఆ మామిడికాయ పచ్చడితోని అబ్బాబ్బా. ఇగో చూడండి, ఇదిగోండి బాబాబాయ్ అసలు అందరు అంటారులే కానీ ఆవకాయను ముద్దపప్పు కాంబినేషను ఆ గీతోని అసలు మామూలుగా ఉండదు అసలు. బాబా అసలు ఈ ఐటెంలు చూస్తుంటే నాకు ఈ మెయిన్ కాన్సెప్టు ఈ ఆమ్లెట్ చేయడానికి ఒక కారణం ఉంది. స్ట్రీట్ బైట్ యూట్యూబ్ ఛానల్ రవీను రాజీవ్ కనకాల ఇద్దరు కలిసి ఒక భోజనం చేస్తారనమాట. ఇట్లనే పచ్చళ్ళలో ఒక భోజనం వాళ్ళ ఛానల్లో ఒకటి చూసా. ఏమని చూసా అంటే కాస్తంత పచ్చడి, కాస్తంత పప్పు, కాస్తంత ఆవకాయ, కాస్తంత గీ అంట. గీ వేసుకొని పక్కన ఒక ఆమ్లెట్ ఉండాలంట ఫ్రెండ్స్. అది కూడా ఆమ్లెటు కాస్తంత చిన్న ఉల్లిపాయ, చిన్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే కత్తెరతో కట్ చేసిన కొత్తిమీర అంట, కాస్త ఉప్పు కారం వేసి టమాటా వేసి మంచిగా ఫ్లఫీగా చూడండి, ఇదిగోండి ఫ్లఫీగా ఆమ్లెట్. ఇక చూడండి ఎంత దిబ్బ రొట్టెలాగా తయారైందో. ఆయన చెప్పినట్టే చేసా. దీంట్లో అన్నంలో ఇట్లా కొంచెం అంతా ఆమ్లెట్ వేసుకొని తింటుంటే బాబా
నిజంగా చాలా బాగుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఆ వీడియో చూసినప్పుడల్లా నేను ఎప్పుడెప్పుడు తింటాడా అనిపించదు, కానీ ఈసారికి నాకైతే ఆ భాగ్యం అయితే దక్కింది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, ఎంత ఉబ్బరంగా ఉందో. బాబా దీని తోడుగా మనకు అప్పడం. బా ఈ ఆవకాయను ముద్దపప్పు తింటే సరిపోతుందండి, ఇంకా మనకి ఏం అవసరం లేదు అసలు. అందుకోసం కదా అందరి ఇంట్లో ఉండే కాయ ఆవకాయ, అదే మామిడికాయ పచ్చడి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో మామిడికాయ పచ్చడి ఇగో కంప్లీట్ చేసేసిన. ఇగో చూడండి ముక్క చూడండి ఎంత బాగుందో. బా అసలు మాటలు ఈ 3 పచ్చళ్ళు 2 పొర్లులు ఒక పచ్చడి మాత్రం సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఉసిరికాయ. ఉసిరికాయ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకో మరి తెలియదు కానీ నాకు చాలా ఇష్టం అది పచ్చడి. ఇగో చూడండి ఇదిగోండి గింజ. ఉసిరికాయ పచ్చడి అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇంకో చూడండి ఇదిగో ఎంత రెడ్డిష్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్డిష్గా ఉందో. దీంట్లో కాస్తంత ఘీ వేసుకొని, ఈ ఘీ కూడా ఇంట్లో తయారు చేసిన ఘీయే, కాస్తంత ఘీ వేసుకొని అప్పడాన్ని కొంచెం ఇట్లా నలుచుకొని, ఇంకా చూడండి ఇదిగోండి కాస్తంత ఆమ్లెట్ ముక్కేసి ఇగో ఇట్లా ముద్ద చేసి ఇంకో ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకోవడం. కరిగిపోతుంది ఇంట్లో, నోట్లో కరిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇగో బాబా లాస్ట్కి ఒక మళ్ళీ అసలు ఎంత బాగుందంటే ఈ ఉసిరికాయ పచ్చడి కూడా అసలు అంత బాగుంది. మెయిన్గా ఏంటంటే ఈ అరిటాకులో తింటుంటే నాకు ఎక్కడో ఆంధ్రాలోకి వెళ్ళి తిన్నట్టు ఫీల్ అనిపిస్తుంది, అంత బాగుందన్నమాట. అసలు మాటలు లేవు అసలు. నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మకాయ పచ్చడి. చూడండి నిమ్మకాయ పచ్చడి. ఈ పచ్చడి వచ్చేసరికి ఈ నిమ్మకాయలు మా ఇంటి చెట్టు, సో మా ఇంట్లోనే చెట్టుగా ఉన్నది కాబట్టి ఇగో నిమ్మకాయలు. ఇగో చూడండి ఈ పచ్చళ్ళు అనేది స్టాక్నే ఉంటాయి మా ఇంట్లో, ఏదో ఈ రోజు కానీ కాదు, స్టాక్లో ఉంటాయి. మెయిన్గా నిమ్మకాయ పచ్చడి, మన మామిడికాయ పచ్చడి, నాన్ వెజ్లో 2-3 ఐటమ్స్ ఉంటాయి, ఇంకోటి కారం పొడి. ఈ మెయిన్గా ఉండేటివి మా ఇంట్లో. ఉసిరికాయ పచ్చడి అనేది రేర్గా సీజన్ని బట్టి ఉంటుంది మా ఇంట్లో. కాస్తంత పప్పు, ఇగో ఘీ కూడా వేసుకోవాలి, ఘీ లేకపోతే మనకి ఏం ముద్ద తిరగద్దు. బాబా అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు మామిడికాయ పచ్చడి అనగానే ఒకటి గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా తాతయ్య మామిడికాయలు ఎండాకాలం పోతే ఇంటికి వెళ్తే తాతయ్య దొంగతనంగా మామిడికాయలు తినేటోడు. దొంగతనంగా ఇది అప్పుడు దాని కొడవలి ఉంటుందిగా, ఆ కొడవలతో మెల్లగా ఇట్లా చీరి ముక్క తినేటోడు అనమాట. నాకు ఆ దొంగతనంగా ఇచ్చేటోడు మనవాడు అని చెప్పి దొంగతనంగా నాకు పిలిచి మరి ఎవరికి ఇచ్చేటోడు కాదు అక్కడ. నాకు అది ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. ఎవరికి ఇచ్చేటోడు కాదు మా తాతయ్య, నాకు పిలిచి మరీ ఇచ్చి ఆ ముక్కని తెంపిన ఏది మన కొడవలి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కొడవలి ఇట్లుంటుంది కదా యూ షేప్లో, ఆ కొడవలతో మెల్లగా ఇట్లా చీరి ఆయన ఒక ముక్క తీసుకొని నాకు ఒక ముక్క ఇచ్చి మేము ఇద్దరమే తినేటోళ్ళం. ఎవరికి ఇచ్చేటోడు కాదు మా తాతయ్య. అది మాత్రం బాగా గుర్తుంది నాకు. మా తాతయ్య నుంచి ఆయన గుర్తుందంటే అదొకటి. ఇదిగో చూడండి ఇదిగోండి ఇగో నిమ్మకాయ. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకొక వెజ్లో ఐటమ్ ఉంది. ఇగో చూడండి ఇదిగోండి గోంగూరతో చేసిన తాలింపు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ స్పెషల్ అన్నమాట. చాలామంది అడుగుతారు ఈ రెసిపీ గురించి కూడా, మా రిలేటివ్స్ కూడా అందరు ఎట్లా ఉంటుంది, ఎలా చేస్తావు అని. చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుంది కానీ బాగుంటుంది. బాబా పుల్లగా ఆ తాలింపుతోని, పుల్లగా ఆ గోంగూర ఫ్లేవర్తోని చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక చూడండి వామో చూస్తున్నాయి ఇగో పెట్టుకున్న అన్నం అంతా ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో చూడండి అంటే ఎంత బాగుందో చూడండి మీరే.
అసలు కాసంత వాటర్ తాగుతాం. ఇదిగోండి. చూడండి, ఇగో కొంచెం కొంచెం తినగానే ఎంత తిని కాస్త అంత ఇంకొక అన్నం వేసుకుందాం. మనకి వెజ్ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇంకోస్త అన్నం వేసుకొని ఇగో వేడి వేడిగా ఇగో పొగలు ఇగో చూడండి ఇదిగోండి. ఆహా, ఇగో పొగలు వస్తుంది చూడండి ఇదిగోండి. ఇగో ఈ ప్లేట్లు వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇగో గిన్నెలు ఏదో వీడియో కోసం అని కాదు, రెగ్యులర్గా మా అమ్మ ఇగో దీంట్లో చేస్తుంది. హెల్త్ కాన్షియస్గా కొంచెం అయితే మేమైతే ఆలోచిస్తాం. ఆ రాగి వాటర్ అయినా కానీ రాగి బాటిళ్ళు కూడా ఉన్నాయి ఇంకా చాలా. రాగిలో తినడం, ఇత్తడిలో అన్నం పెట్టడం. చూడండి పొగలు ఇగో కాస్తుంది అన్నం అయితే. ఇది కొంచెం పెరుగు అయితే పక్కన పెట్టేసుకుందాం. మనకు ఈ పెరుగు అనేది మన ప్రాపర్టీ కాదు ఇది. ఆ పెరుగు కూడా చూడంగానే మనకైతే అది వామిటింగ్స్ అనే వస్తుంది. జస్ట్ ఏదో ఉండాలిగా అన్నట్టుగా పెరుగు అయితే పెట్టేసాం. చూడండి ఫ్రెండ్స్, వెజ్ ఐటమ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఆహాహా మనకి ఇష్టమైన ఫస్ట్ చికెన్. ఈ వాటర్ కొంచెం ఇటు పెడతాం. ఫిష్ తిందామా, చికెన్ తిందామా, మటన్ తిందామా చెప్పండి ఫ్రెండ్స్. ఫిష్ పచ్చడి, ఇంకోటి చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి. ఈ 3 పచ్చడిలో మీకే పచ్చడి ఇష్టమో కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం అయితే ఇగో మటన్ పచ్చడి తిందాం. ఇగో చూడండి ఇదిగోండి, ఇగో మటన్ పచ్చడి. ఆహా, కాస్త అంత అన్నం. ఇది మొత్తం ఎక్కువ తినొద్దు ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా హెవీ అయిపోయింది మనకు. కాస్త అంత అన్నం పెట్టుకొని ఇగో మటన్ పచ్చడి, ఇగో గ్రేవీ. ఇగో చూడండి, ఇగో చూడండి ఇదిగోండి. ఆహా, ఇగో చూడండి ఇదిగోండి. ఆహా, ఎంత రెడ్డిష్గా ఉందంటే కలర్ వాడడం కాదు, ఇక్కడ మేము చేసే వంటలు అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి. చూడండి ఇక ముక్కలు కూడా చూడండి ఇదిగోండి, ఎంత క్రిస్పీగా లేదు అలా అని చెప్పి సాఫ్ట్గా లేదు, మంచి మీడియంగా అయితే ఉంది. చూడండి ఇదిగోండి, ఫస్ట్ అది ముక్క తిందాం. ఇక చూడండి, బాబా అసలు మా అమ్మ మటన్ పచ్చడి చేసిద్ది. ఇది మా అమ్మ చేసింది, చాలా బాగా చేసిద్ది అనమాట మటన్ పచ్చడి. చూడండి, ఫస్ట్ అయితే ఒక అన్నం కలుపుకొని కాస్తంత 2 ముక్కలు చిన్న కోసేసి ముద్ద పెట్టుకొని బా ఏమని ఉందా ఫ్రెండ్స్ అసలు ముక్కలు. అసలు మటన్ పచ్చడి చూడండి ఫ్రెండ్స్, అసలు మటన్ పచ్చడి బాబా. చూడండి ఇదిగోండి, మళ్ళీ ఇంకొక ముక్క ఉంది. చూడండి ఎంత ముక్క ఉందో అసలు. బా అసలు మాటలు లేవు ఫ్రెండ్స్, మౌత్ వాటరింగ్. ఇంకో చూడండి ఆమ్లెట్ కూడా చూడండి, స్ట్రీట్ బై రవి గారు చెప్పినట్టే అసలు ఫ్లఫీగా చాలా బాగుంది. మెయిన్గా మీరు కూడా ట్రై చేయండి, ఆయన చెప్పిన నేను కూడా ట్రై చేసా. మీరు కూడా ఆవకాయను ముద్దపప్పు ఆమ్లెట్ కూడా ఆయన చెప్పినట్టు నేను చెప్పాను ఆల్రెడీ, ఆ విధంగా ట్రై చేయండి. ఇంకో చూడండి ఇదిగోండి, ఆమ్లెట్ కూడా ఎంత బాగుందంటే స్మూత్గా ఏదో వెన్న కరిగినట్టు కరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అందరి ఫేవరెట్ ఇగో చికెన్ పచ్చడి. నాకు తెలిసి చికెన్కి ఫ్యాన్స్ లేకుండా ఎవరైతే ఉంటారో నాకు తెలిసి. ఇగో చూడండి, చికెన్ పచ్చడికి ఫ్యాన్స్ ఎవరు ఉండకుండా ఉంటారా ఫ్రెండ్స్ చెప్పండి. ఇదిగోండి, ఈ చికెన్ పచ్చడి మనమే చేసింది. అన్నిటికీ అబ్బా అంటుంటాడు. వీడెంతబ్బా, వీడు యాక్టర్ లాగా ఉన్నట్టు అనుకుంటామో. యాక్టర్నే కాదు, ఏం కాదు, ఆ పచ్చళ్ళ అమోఘం అలా ఉంది. అందరూ అనుకోవచ్చు వీడేంటబ్బా డబ్బా కొట్టుకుంటున్నాడు, వాడు పచ్చడి వాడు తిండి మాకు తినిపిస్తుండా అనుకోవచ్చు. మీరు ఇంటికి రండి, పెడతాను మీకు కూడా. మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి పెడతాను మీకు. ఏదో మా ఇంట్లో ఉన్నాయని కాదు, ఇవి రెగ్యులర్గా ఉంటాయి మా ఇంట్లో. ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ 1 2 3 4 5 6 7 8 9 రకాలు ఉన్నాయి. రెగ్యులర్గా మా ఇంట్లో 5 నుంచి 6 పచ్చళ్ళు అయితే రెగ్యులర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చికెన్ పచ్చడి గురించి చెప్పాలంటే ఒకటి, నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు చికెన్ పచ్చడి పంపించేది. అసలు ఎంత బాగుండేదంటే అన్నం తినటం హాస్టల్లో కర్రీ చేసుకుంటాను కాదు, 2 పూటలు అదే 2 పూటలు అదే తినటండి.
ఆకలి వేసిందంటే మధ్యలో ఏం చేస్తుందంటే పొయ్యి ఆ బాక్స్ ఓపెన్ చేసి జస్ట్ ముక్కనే తీసుకొని తినేస్తాడు. మా అమ్మ అనేది ఎన్ని రోజులు వచ్చింది రా పచ్చడి ఆ బాక్స్ దగ్గర దగ్గర 1.5-2 kgs పైన పంపిస్తుంది. ఎన్ని రోజులు రావడం ఏంది, హాస్టల్లో ఉంటుంది లేదా మీకు? ఎన్ని రోజులు ఉంటుందా? వారం రోజులు ఉంటుందా అసలు? నేనే 5 రోజులు తినేస్తాను. ఇంకా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇంకెట్టుంటుంది అసలు. మా అమ్మకి పచ్చడికి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మా హాస్టల్లో. చాలా బాగా చేసిందని చెప్పి చాలామంది అన్నారు. కానీ ఇంటికి వచ్చాక నేను చేసేసరికి ఇంకా బాగుంది. అది వేరే విషయం అనుకోండి. ఇగో చూడండి, ఇదిగోండి. బా ఇగో చూడండి, ముక్కలు ఉన్నాయి. మనం తినేద్దాం దీన్ని మెల్లగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇగో ఫిష్ పచ్చడి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది మామూలుగా ఇదో చేప అనుకుంటా. ఇది ఏ చేపో తెలియదు నాకు. ఫిష్ అసలు తినను ఫ్రెండ్స్. నేను అసలు ఫిష్ అనేది తినను. బట్ పచ్చడి అయినా ఫ్రై అయినా తింటున్నా ఈ మధ్య. ఫిష్ అనేది కూడా పడదు, కానీ ఈ మధ్య తింటున్నా. ఫ్రై అయినా పచ్చడి అయినా కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా. మా అమ్మ అంటూ ఉంటుంది, అత్తగారింటికి పోయినాక ఇంకెవరు పెడతారు ఇవన్నీ పెట్టడానికి ఎవరు ఉండరు. నేనంటే ఏదో ఇంకో కర్రీ చేసి పెడుతున్నా, అత్తగారింటి కాడ ఒకటే కర్రీ చేస్తారు, ఆ వంటతోనే తినాలి అంటారు. కానీ చెప్పి ఏం చేస్తాం మరి. ఇప్పుడైతే ఫ్రై అయితే పచ్చడి కూడా చాలా బాగుంది. మరి అంత తక్కువ తింటా కాబట్టి పక్కనే పెట్టేద్దాం. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్ని రకాలుగా మీకు తింటుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. చూడండి, నా ఎన్నిసార్లు అన్నం వేసుకున్నా చూడండి మీరు. లాస్ట్ ఒకసారి ముద్దపప్పు పెట్టుకొని అగో చూడండి, ఇదిగోండి. దీని పప్పులో తాలింపులో ఈ ఎండుమిర్చికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఎండుమిర్చిలో ఉన్న ఆయిల్ ఇవ తీస్తుంటే వస్తుంటే ఆయిల్, ఆ టేస్ట్ ఎంత మందికి నచ్చుతో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా ఇష్టం. ఇట్లా దీంట్లో కాస్తంత గీ, ఇవ చూడండి, కాస్తంత గీ వేసుకొని ఆహా, మిగిలిన కారం పొడి, ఇగో ఆమ్లెటు ముక్క చూడండి. ఆమ్లెట్ కూడా చూడండి. దాంతోపాటుగా ఒక అప్పడం. ఇట్లా అప్పడం కూడా ఇట్లా చితికి వేసుకోవాలి. ఇగో చూడండి. ఇప్పుడు మనం ఏం వేసుకున్నాం? పప్పు ఇంకా కొంచెం వేసుకుందాం. పప్పు, ఇగో కారం పొడి, ఇంకా కాస్త ఇగో చికెన్ పచ్చడి కూడా పెట్టుకుందాం. అన్ని పచ్చళ్ళు పెట్టుకొని తింటుంటే నా సామిరంగా అసలు ఎంత బాగుంటుంది చెప్పండి. ఇగో చూడండి, కొంచెం గీ. బా, వీడియో తీసేది ఎవరో కాదండి, మా అమ్మనే అండి. సో మా అమ్మ ఏంటంటే ఇగో తింటుంటే నేను ఏరా అంత అలా తింటున్నావు, నాకు అసలు టెంప్ట్ అవుతున్నా మొత్తం. అంత బాగుంది అసలు నువ్వు తినే విధానం కూడా. మెయిన్గా ఏంటంటే ఆ పచ్చడి చూడంగానే అసలు అంత బాగుంది. మా అమ్మ ఎప్పుడైనా ఒక మాట ఉంటుందండి ఫ్రెండ్స్. మా అమ్మ అప్పుడు చిన్నప్పుడు కూలికి పోయినప్పుడంట, చిన్న క్యారేజ్ బాక్స్ ఉంటుంది కదా, అంటే టిఫిన్ బాక్స్ కాదు అది, క్యాన్ లాంటిది ఉంటుంది కదా, చిన్న క్యాను. ఆ క్యాన్లో అంట మంచిగా అన్నం వేసుకొని, మన ఏదది ఏ పప్పు అంటే అది పెసరపప్పు, ఇంటి పెసరపప్పు, కొంచెం ముద్దపప్పు వేసుకొని, అదే పెసరపప్పుతో చేసిన పప్పు, దాంట్లో ఆవకాయ పచ్చడి అంట, ఆ పొలం మధ్యలో ఆ చెట్టు కింద తింటా ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే తెలుసా. ఈ ముద్ద తినే కాడ ఇంకొక ముద్ద కూడా తినేస్తామంట, అంత బాగుంటుందంట. నేను కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ కూడా చేసిన. అది ఊర్లో పోయినాక నేను కావాలని చెప్పి అన్నం పెట్టుకొని మరి ఒకసారి పొలం పోయినా, నేను మా చేను కాడికి వెళ్ళి మరి తిన్నా. అసలు ఒక ముద్ద కాదు, 2 ముద్దలు ఎక్కువనే తింటాం మనం. ఎందుకో మరి ఆ వెదర్ అలా ఉంటుందేమో. అలా ఎప్పుడైనా తినేసిందంటే మీరే కూడా కామెంట్ చేయండి ఆ విషయంలో. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే నా పచ్చళ్ళు అయితే అయిపోయినాయి అన్నీ. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్.
అసలు మాటలు రావట్లేదు నాకు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక మొత్తం నా పచ్చళ్ళతో చేసిన వీడియో ఇది. ఇవన్నీ మేము ఇంట్లో నుంచి తయారు చేసిన పచ్చళ్ళు మాత్రమే, బయట నుంచి ఒక్కడి కూడా కొనుక్క రాలేదు మేము. ఇవన్నీ మా అమ్మ చేసింది, ఆమె చేయితో చేసింది ఇదంతా. సో మా ఇంట్లో డైలీ పచ్చళ్ళు అయితే కంపల్సరీ ఉంటాయి. అలా అని చెప్పి 9 పచ్చళ్ళు ఉంటాయని చెప్పాను నేను, ఒక 5-6 మాత్రం మ్యాక్సిమం ఉంటాయి. మా ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయని చెప్పి చాలామందికి కూడా తెలుసు. సో పచ్చళ్ళ వ్యాపారం చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ అయితే చెప్పండి మీరైతే. పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో. అసలు మా అమ్మకి ఒక ఫ్యాన్ బేసే ఉంది పచ్చళ్ళ. లాస్ట్కి దాన్ని తిన్న తర్వాత పెరుగుతో తినాలి అంటారు అందరు. చూడండి ఇదిగోండి, గడ్డ పెరుగు చూడండి, ఇదిగోండి పెరుగుతో తినాలంటారు. బట్ నాకు పెరుగు అనేది ఒంటికి పడదు. అది ఒంటికి పడదు అంటే ఆ స్మెల్లే నాకు వామిటింగ్ సెన్షన్లా వస్తుంది. నాలాంటి ఎవరైనా పర్సన్ ఉన్నా కూడా కామెంట్ అయితే మీరు చెప్పండి. ఏంటి పెరుగు స్మెల్ కూడా పడని వాళ్ళు ఏమైనా ఉంటే కామెంట్ అయితే చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో మనం తిన్నది మొత్తం ఖాళీ అయిపోయింది చూసారా. ఇగో అన్నం ఒక్క మెతుకు కూడా లేదు ఇక్కడ చూసారు. ఇగో పచ్చళ్ళు అంటే మీరు ఇంకోటి చేయండి, చాలా రకాల పచ్చళ్ళు తిన్నాం కాబట్టి చూడు అన్నం ఎక్కడ ఖాళీ ఉందా మీకు. అంత బాగుందన్నమాట పచ్చళ్ళు అంత బాగుంది, అంత టేస్టీగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అయితే ఇక్కడతోనైతే ఎండ్ చేసేస్తున్నాను. సో మీ వీడియో అయితే మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07. మీరైతే అందరైతే వీడియోలు అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.